రైట్. ఇక తుపాను తీవ్రత ఎలా ఉంది, ఇంకా ఈ ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి అడిగి తెలుసుకుందాం. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి రామకృష్ణ మెట్రాలజీ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ప్రొఫెసర్ మనకు అందుబాటులో ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, మనం చూస్తున్నాం ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మోంతా తుపాను ప్రభావం ఎంత అలజడి సృష్టిస్తుంది అన్నది, ఈ తుపాను ప్రభావం ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉందంటారు సార్? ఇంకా ఒక 24 గంటలు ఉంటుందమ్మా ఈ తుఫాను ప్రభావం ఆంధ్ర మీద. కానీ ఇప్పుడు సగం అంతా ఆంధ్ర, దక్షిణ ఆంధ్ర మీద ఉంది. తర్వాత ఏమో చాలా వరకు తెలంగాణలో ఈ తుఫాను ప్రభావం ఆవరించి ఉందమ్మా. ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల్లోనూ ఎక్కువ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 13 సెంటీమీటర్ల దగ్గర నుంచి 18 సెంటీమీటర్ల వరకు కూడా వర్షం పడవచ్చని అంచనాలు వేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే అప్ స్ట్రీమ్ రివర్స్ లో పడిన వాన మూలాన డౌన్ స్ట్రీమ్ కొంచెం ఫ్లడ్డింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయమ్మా. ఇప్పుడు ఫ్లడ్స్ కొంచెం నివారించడానికి, ఫ్లడ్ ద్వారా జరిగే ప్రమాదాలని కొంచెం నివారించడానికి కొంచెం రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉండాలమ్మా. అయితే సార్, ఎక్కువగా మనకు తెలుగు రాష్ట్రాలలో అంటున్నారు, ఏ జిల్లాలలో ఎక్కువ ఎఫెక్ట్ ఉంటే అవకాశం ఉంటుంది సార్? అంటే మీకు కృష్ణా రివర్ దగ్గర నుంచి దక్షిణం వరకు, అంటే ఇప్పుడు ఉత్తరాంధ్ర మినహాయించి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, తర్వాత మోస్ట్ ఆఫ్ ది తెలంగాణ ఏరియా, ఆల్మోస్ట్ తెలంగాణ అంతా ఈ సిస్టమ్ ఆవరించి ఉందమ్మా. క్లౌడింగ్, అక్కడ వర్షాలు బాగా పడుతున్నాయి. మిగతా ఏరియా అంతాను ఆల్మోస్ట్ రాయలసీమ ఇవాళ అన్నీనమ్మా. ఓకే, ఉత్తరాంధ్ర మినహాయించి మిగతా ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ. అయితే సార్, మనకు వాతావరణ శాఖ అధికారులు కూడా ఒక సూచన చేశారు. ఏంటి అంటే, వర్షం పడలేదు, సముద్రం ప్రశాంతంగా ఉంది అంటే మనకు తుపాను తగ్గిపోయింది అని కాదు, గ్యాప్ తీసుకున్నది అనేసి కూడా అన్నారు. అలా తగ్గింది అనేసి మీరు వేటకు వెళ్ళడం అలాంటి పనులు అసలు చేయకండి అనేసి అంటూ ఉన్నారు. అలా కాదమ్మా, చాలా వరకు ఇప్పుడు భూమి మీదకి వచ్చేసింది ఈ తుఫాన్ అంతాను. ఇప్పుడు మనకి కోస్తాలో అలజడైతే ఇంకా తగ్గిపోతుంది. ఇంకా రాను రాను మనకి ప్రమాదాలు ఏమీ లేవు కోస్తాల ఏరియాలో మటుకు. కాకపోతే లోతట్టు ప్రాంతాల మటుకు జలమయమయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా. అయితే సముద్రం తీరం కూడా ముందుకొచ్చింది అనేసి అంటున్నారు సార్, దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? అంటే సముద్ర తీరం ఎప్పుడు తుఫాను మూలాన కొంచెం ముందుకు వస్తుంది. కాకపోతే 2 నుంచి 3 మీటర్లకు దాటి మీకు అలలు కూడా లేవడం జరుగుతుంది. అందువలన కొంచెం కోస్తా వెంబడి ఉన్న లోతట్టు ప్రాంతాలు, తర్వాత ఈ మోస్ట్ ఆఫ్ ది ఫిషర్మెన్ హ్యామ్లెట్స్, ఇవన్నీ కొంచెం జలమయం అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలమ్మా. రైట్, థ్యాంక్ యూ సార్.